ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. ఉత్సాహవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వినే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. శుభ పరిణామాలతో కూడినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఈ వారం ఈ ధనుస్సు రాశి వాళ్లకు సానుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఇతరులకు సహాయం చేసేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. అలాగే నమ్మిన సిద్ధాంతాలను అవలంబిస్తూనే తమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కొంత ఎక్కువగా ఖర్చులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతూ ఉంటారు. నూతన ప్రయత్నాలు, నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతుంటారు. అవి సత్ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కూడా కనిపిస్తుంది. నాయకులతో వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా నిర్వహిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ వారం మీకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవగలుగుతారు. ఘనమైనటువంటి విజయాలు కూడా సాధించుకుంటారు. కుటుంబ పరంగా మంచి మంచి సంతోషాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మరింత బలపడుతుంటాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అమ్మవారికి కుంకుమ పూజ, క్షీరాన్నము నివేదన, అలాగే పేదవారికి కాయగూరలు దానం చేసుకోవటం, ఇవన్నీ మంచి మంచి పరిహారాలు.